వచ్చారా? ఏంటండి ఇంత ఆలస్యం చేశారు? బొకేస్ దగ్గర బారెడు క్యూ ఉంది. గిఫ్ట్స్ కొన్నాక ప్యాక్ చేసేవాడు లేట్ చేశాడు. వెయిట్ చేసి తీసుకొచ్చేసరికి ఇదిగో ఎంత టైం అయింది. మీకిలాంటి వాళ్లే తగులుతారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మొహం మీద అమాయక చక్రవర్తి అనే నేమ్ బోర్డు ఏమైనా ఉందా? మహానుభావా, మీతో వాదించే తీరిక సమయం రెండూ లేవు. టైం అయింది, వెళ్ళాలి. నాదే ఉంది, 5 నిమిషాల్లో రెడీ అయిపోతా. మీరు ఎలా ఉన్నా తాతయ్య? సూపర్ గా ఉన్నావు బన్నీ, బుల్లి హీరోలా ఉన్నావు. చాలా బాగున్నావు బన్నీ. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఈ డ్రెస్ కొత్తమ్మమ్మ తాతయ్య ఇచ్చారు. అవునా, అద్దరిపోయింది బన్నీ. థ్యాంక్ యూ తాతయ్య. సుశీల, వసు రెడీ అయిందా? అవుతుందండి, నేను వెళ్ళి పిలుచుకుని వస్తాను. ఈ లోపు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. సరే. ఎంత అందంగా ఉన్నావో, నీకు నా దిష్టి తగిలేటట్టు ఉంది. అప్పుడే స్టార్ట్ చేసావా? ఇప్పుడు నేనేమన్నాను? అందంగా ఉన్నావు అనటం కూడా తప్పేనా? ఈ రోజక్కడ అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఇంటికొచ్చాక దిష్టి తీయాలి. ఇదే వద్దు అంటున్నాను. నేనేం కొత్తగా ఏమీ లేను, ఎప్పటిలా నాలా ఉన్నాను. ఎవరైనా అడిగి మరీ పొగిడించుకుంటారు. నువ్వేంటి ఉచితంగా పొగిడినా కస్సుబుస్సుమంటున్నావు? ఈ పొగడ్తలు ఎందుకో నాకు తెలుసులే గాని ముందు నాకు 3 ప్రామిసులు చెయ్యి. 3 ప్రమాణాలా? దేనికి? మొదటిది, అక్కడికి వెళ్ళాక అతనితో అలా ఉండు, ఇలా ఉండు, అది చెయ్యి, ఇది చెయ్యి, కలిసి మాట్లాడాలి అని చెప్పొద్దు. అదేంటో, కాబోయేవాడితో కూడా మాట్లాడవా? అతనితోనే కాదు, ఆ ఇంట్లో ఎవ్వరితోనూ మాట్లాడాలి అని చెప్పొద్దు. ఇది రెండోది. మూడోది, ఇలా వెళ్ళి అలా వచ్చేయాలి. అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ఆ మాత్రం దానికి వెళ్ళడం ఎందుకు? అయితే మానేద్దామా? మొహం పచ్చడవుతుంది. వస్తామని మాటిచ్చి వెళ్ళకపోతే ఎలా? నాకు ఇవన్నీ ఇష్టం ఉండదమ్మా. రేపు వాళ్లతోనే నువ్వు కలిసి ఉండాలి, అది గుర్తుపెట్టుకో. బెదిరిస్తున్నావేంటి? మంచిగా చెప్తే నువ్వు వినవు కదా. అయితే నేను మొండిదాన్నని డిసైడ్ అయిపోయావా? నేను నీకంటే మొండిదాన్నని నువ్వే డిసైడ్ అవ్వు. ఇంతకీ నాకు ప్రామిస్ చేస్తున్నావా లేదా? అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి చేద్దాం. ముందు నువ్వు పద. అక్కడ ఏదైనా చేసావే అనుకో, ఇంటికొచ్చాక ఉంటుంది నీకు. నేనేం చేయాలో అదే చేస్తాను, నువ్వు పద. చాలా చక్కగా ఉన్నావమ్మా. అమ్మ ఆపితే నువ్వు మొదలు పెట్టావా నాన్న? హీరోయిన్ లాగున్నావు మమ్మీ. రే బన్నీ, కొడతాను చూడు. డాడీ హీరో, నా హీరోయిన్. చూడు నాన్న.
నాన్న, వీడు నన్ను టేస్ట్ చేస్తున్నాడు. మేమందరం నిజమే చెప్తున్నాం, నువ్వే ఒప్పుకోవటం లేదు. అబ్బా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టొద్దు. పదండి వెళ్దాం. తాతయ్య గిఫ్ట్స్. ఆ, పద పద. ఎప్పుడో పుట్టిన నాకు మళ్ళీ పెళ్లి చేయరు కానీ నిన్నగాక మొన్న పుట్టిన పిల్లలకి మళ్ళీ మళ్ళీ పుట్టినరోజులు చేస్తున్నారు. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళపై ఉన్న శ్రద్ధ మా అన్నయ్యకి నా మీద లేకుండా పోయింది. నన్ను ఈ ఇంటి మనిషిలా కాకుండా ఓ పని మనిషిలా చూస్తున్నారు. ఆ పిల్లలైతే నా కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోకపోగా అందరి ముందు నా మీదే చాడీలు చెప్పి పొరువు తీశారు. ఈ రోజు వాళ్ళని నేను ఎలాగైనా ఏడిపించాలి. అన్నయ్యకు వేదన, వదినకి బాధ కలిగించాలి. ఇంటిలి పాదుకి మనశ్శాంతి లేకుండా చెయ్యాలి. ఈ పుట్టినరోజున కాస్త ఏడుపు కొట్టు రోజును చెయ్యాలి. చేస్తా చేస్తా. Hot cross buns, hot cross buns. One a penny, two a penny, hot cross buns. If you have no daughters, give them to your son. Hot cross buns. అభి, పిల్లల్ని నేను రెడీ చేస్తాను కదా, నీకెందుకు ఈ పనులన్నీ? ఈ పుట్టినరోజు వీళ్ళతోనే ఉంటానని, వీళ్ళ ప్రతి పని నేనే చేస్తానని ప్రామిస్ చేశాను. ఈ రోజు నువ్వు చేస్తే ప్రతిరోజు నిన్నే చేయమంటారు. నేను అత్తయ్య చేస్తే గొడవ చేస్తారు. అలా ఏం చేయం పెద్దమ్మా, గుడ్ గర్ల్స్ లా ఉంటాము. రేపటి నుంచి నాన్న బిజీగా ఉంటారని మాకు తెలుసు. మీ నాన్నకి ఈ కష్టాలన్నీ కొద్ది రోజులే, తర్వాత మీకు కొత్త వచ్చేస్తుంది. మీ పనులన్నీ చేసింది కదా. అవును, విష్ చేసింది. మేము థ్యాంక్స్ కూడా చెప్పాము. అందుకే మీరు గుడ్ గర్ల్స్. అభి, రిలేటివ్స్ వస్తున్నారు. నువ్వు పైనే ఉంటే ఎలా? కిందకొచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. పిల్లలు రెడీ అయ్యాక వస్తాం వదినా. వసు వాళ్ళు బయలుదేరామని ఫోన్ చేశారు. వాళ్ళని నువ్వే దగ్గరుండి రిసీవ్ చేసుకోవాలి కదా. ఏంటభి ఆలోచిస్తున్నా? వసు ఈ ఇంటికి కాబోయే కోడలు. మొదటిసారి మన ఇంటికొస్తుంది. పెళ్లి చేసుకుని రావడం వేరు, పెళ్లికి ముందే ఇలా రావడం వేరు. వాళ్ళకి ఇంట్లో అందరికంటే నువ్వే ఎక్కువ. వాళ్ళని దగ్గరుండి చూసుకోవాలి. వసు గురించి నీకు తెలుసు కదా, తను కాస్త మొహమాటస్తురాలు. త్వరగా అందరితో కలిసిపోలేదు. నువ్వే తనని అందరికీ పరిచయం చేయాలి. తన మొహమాటం బిడియం పోగొట్టాలి. అంటే వదినా, అది అది నీకు ఇబ్బందిగానే ఉంటుందని నాకు తెలుసు. నేను మీ అన్నయ్య కూడా సాయం చేస్తాం. అఖిల్కి కాబోయే అమ్మాయి, తన అమ్మా నాన్నలు కూడా వస్తున్నారు. అందరం సరదాగా కలిసిపోవాలి. త్వరగా పిల్లల్ని తీసుకుని కిందకొచ్చేసేయ్.
నమస్కారం అమ్మా. రండి రండి. నమస్కారం అమ్మా. నమస్తే వదిన. ఏంటి బావగారు, మీరు అనుకీర్తులకు అమ్మమ్మ తాతయ్యలు అనుకున్నారా లేక దూరపు చుట్టాలనుకున్నారా? అదేంటి బావగారు అంత మాట అనేశారు? లేకపోతే ఏంటన్నయ్య గారు, ఊరంతా వచ్చారు, మీరిప్పుడా రావడం? మేమెప్పుడొచ్చినా దిగుల్లేదు వదినా. మా మనవరాళ్ళకి మంచి నానమ్మ తాతయ్య, పెద్దమ్మ పెదనాన్న ఇంట్లో అందరూ ఉన్నారు. అందరూ చాలా చక్కగా ప్రేమగా చూసుకుంటారు. మేం చూసుకుంటాం సరేనమ్మా, అమ్మమ్మ తాతయ్యలుగా పిల్లలకు మీరేదైనా చేయాలిగా. నిన్నొచ్చి కొత్త బట్టలిచ్చి మొహం చూపించి వెళ్ళిపోతే సరిపోతుందా? పిల్లలకు మరో అమ్మని తీసుకొస్తున్నాం, అంతకు మించి మేమేం చేయగలం బావగారు? నిన్న అమ్మాయిని చూసామన్నయ్య గారు, ఎంత చక్కగా ఉందో అంత మంచిది. మా మనవరాళ్ళని అల్లుణ్ణి నిశ్చింతగా తన చేతుల్లో పెట్టేయొచ్చు. ముందు తను ఎలా ఉంటుందో ఏమో అని భయపడ్డాం, తనను చూశాక తెలిసింది మీ నిర్ణయం గొప్పదని. మరేమనుకున్నారు మా కోడలు వసు అంటే? వసు మీ కోడలు కాదన్నయ్య గారు, మా కూతురు కూడా. మా సంధ్యనే వసు రూపంలో మళ్ళీ మీ ఇంటికి పంపిస్తున్నాం. నువ్వేం మాట్లాడవేంటమ్మా? అంత మంచి కోడలు వస్తుంటే ఏ అత్తకైనా నోట మాట ఉంటుందా బావగారు? నిజమే అన్నయ్య గారు, వసుని పొగడ్డానికి మాటలు సరిపోవు. ఇంతకీ పిల్లలెక్కడా? పైన రెడీ అవుతున్నారమ్మా. పిల్లల్ని పలకరించి వస్తాం బావగారు, పద. నమస్కారం అండి. రండమ్మా, నమస్తే. రండి. రండమ్మా. వసు గురించి వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడారు జయంతి. వసుని తమ కూతురుతో పోల్చుకున్నారంటే వసు ఎంత గొప్పదో అర్థమైందా? ఇంతవరకు వసు గురించి ఎవ్వరూ చెడుగా చెప్పలేదు. మన వియ్యంకులు కూడా పొగుడుతున్నారు. ఇకనైనా వసు గురించి నీ మనసులో ఏవైనా అపార్థాలు అపోహలు ఉంటే వాటిని పక్కన పెట్టు. వసు వాళ్ళొచ్చాక వాళ్లతో మంచిగా మసలుకో. శివాజీ గారు, ఏంటొదినా అన్న ఏదో అంటున్నాడు? వీళ్ళందరి కళ్లకు నేను దయ్యంలా కనిపిస్తున్నాను. అయ్యో, సీతమ్మ లాంటి శాంతమూర్తివి నిన్ను శూర్పణఖ అంటున్నాడా అన్నయ్య? సంబంధం కుదరక ముందు ఒకలా, తర్వాత ఒకలా ఉన్నానట. నేను బాగా మారిపోయానట. నిన్నలా మార్చింది నేనే కదా. పావనిపై విరుచుకు పడుతున్నానట. కాబోయే కోడలు వసుంధరపై అసూయ పెంచుకుంటున్నానట. నా వల్ల ఆయనకి తలవంపులొస్తున్నాయట. దానంతటికి కారణం నేనే కదా. ఏంటి? దానికి కారణం నేను కాదు కదా అని అడుగుతున్నాను వదినా. అన్నిటికీ కారణం ఆ పావనే. నేను చెప్పాల్సిన డైలాగ్ తను చెప్తోందేంటి? అంటే అంతలా మార్చేశానా? తన సొంత నిర్ణయాలతో తెలివితేటలతో నన్ను తక్కువ చేసి తను మంచిదవుతోంది. ఆఖరికి మీ అన్నయ్య కూడా నన్నే అంటున్నారు. ముందు నుంచి నేను ఇదే కదా చెప్తున్నాను వదినా. ఇక్కడ పావని ఇలా ఉంటే అక్కడ వసు ఇంకోలా ఉంది. ఈ ఇంట్లో అడుగు పెట్టక ముందే అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆఖరికి ఆ సంధ్య అమ్మా నాన్నలు కూడా దాని బుట్టలో పడిపోయారు. పావని 2 ఆకులు చదివితే ఆ వసు 10 ఆకులు చదివినట్టుందదినా. ఏది ఏవైనా నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. ముందే మేలుకోకపోతే తర్వాత నీ మేలు కోరేవాళ్లు ఎవ్వరూ ఉండరు. వసు వస్తోందిగా, ఏం చేస్తావో చెయ్యి. ఏమ్మా సుమంగళి, మీ వదినతో ఏం చెప్తున్నావు? చూసేశాడా, వినేశాడా? ఏముందన్నయ్యా, ఈరోజు 2 కోడళ్ళు మొదటిసారి మన ఇంటికొస్తున్నారు. వాళ్లతో కాస్త మంచిగా ఉండాలని చెప్పాను. బేసిక్గా తను మంచిదేనమ్మా. కావాలనే తననెవరో చెడగొడుతున్నారు.
హ్మ్? అదెవరో కాదన్నయ్యా, నేనే. ఏంటి? అని నువ్వు అపార్థం చేసుకుంటావని నా భయం అన్నయ్యా. దేవుణ్ణి జీవితం నాశనం చేశాడని నువ్వు ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తావంటే నేనెలా నమ్ముతానమ్మా? నా జీవితాన్ని నాశనం చేసింది దేవుడు కాదు, నువ్వు. అప్పుడు నాకు మళ్ళీ పెళ్లి చేసుంటే నేను అందరిలా ఉండేదానిగా. అందుకే నాకు లేని సంతోషం ఎవరికీ లేకుండా నాశనం చేస్తాను. హారిక వాళ్ళు ఇంకా రాలేదేంటి? పిలిచారా బాబు? నేను ఎందుకు పిలుస్తాను? ఓ, మీ లవర్ గారి ఫ్యామిలీ కోసం వెయిటింగా? బాబే, అసలే చిరాకులో ఉన్నాను, మళ్ళీ కోపం తెప్పించుకో. కూల్ అవ్వడానికి కూల్ డ్రింక్ తెమ్మంటారా? కూల్ డ్రింక్ తీసుకురా, కూల్ డ్రింకే తీసుకురా. ఓకే బాబు. అందులో పాయిజన్ కలుపుకుని నువ్వే తాగు. నిజమే, మీరు చాలా చిరాగ్గా ఉన్నారు. రెండోది. హాయ్ అంకల్. హాయ్ బాబు. హాయ్ ఆంటీ. హలో బాబాయ్. హాయ్ బన్నీ. ఇల్లు చాలా పెద్దగా ఉంది బాబాయ్. అంతా మనీలే. మా కోసం ఎదురు చూస్తున్నారా బాబు? మన కోసమో లేక తనకి కాబోయే వారి కోసమో? ఆంటీ తప్పేం లేదులే బాబు. కొంతమంది ఉంటారు ఎలాంటి ఆసక్తి ఉండదు. రండి లోపలికి, మీరు వచ్చారని అందరితో చెప్తాను. పద, అప్పుడే మొహం మార్చుకున్నావు. సుశీల, తనని ఇక్కడ ఇబ్బంది పెట్టుకో. అలా చెప్పండి నాన్న. మమ్మీ, డాడీ ఇల్లు చాలా బాగుంది. గుమ్మం దగ్గర కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళాలి, గుర్తుందా? అవన్నీ ఇప్పుడెందుకు? అదేంటి వసు, మొదటిసారి ఇంటికి వస్తున్నావు, శుభమాని కుడికాలు ముందు పెట్టలేవా? చూడమ్మా, వచ్చామా పలకరించామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అంతకు మించి వేరే యాక్టివిటీస్ నాతో చేయించావో ఇంటికి వెళ్ళాక నీ పీక పిసికేస్తాను. సరే పద. అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన, వసు వదిన వాళ్ళు వచ్చారు. నమస్తే అండి. నమస్తే నమస్తే బాబు. అండి. వస్తే వచ్చారు,
ఆ మాత్రానికి అరిచి చెప్పాలా? వీడి హడావిడి. నమస్తే అన్నయ్య గారు. ఏం చెల్లెమ్మా ఇంత ఆలస్యం అయింది? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అన్నయ్య గారు. మగ పెళ్లి వాళ్ళంటే మీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. మా చెల్లెల్ని కోడల్ని మనవణ్ణి కొంచెం ముందుగా తీసుకురావచ్చు కదా. లేట్ అవడానికి వాళ్ళే లేట్ చేశారు బావగారు, నేనేం చేయను. బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు వదినా? ఏ వసు, వాళ్ళ కాళ్ళకు దండం పెట్టు. చల్లగా ఉండమ్మా. na